సిటీలో కొందరు పెట్రోల్ బంకుల డీలర్లు చేతివాటం చూపుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి కొడుతున్నారు. బంకుల్లోని డిస్పెన్సర్ మెషిన్లకు ఉండే నాసిల్స్కు స్టాంపింగ్ అప్డేట్ చేయించడం లేదని తేలింది. ఇటీవల సివిల్ సప్లై డిపార్ట్మెంట్ స్పెషల్ డ్రైవ్లో ఇలాంటి అక్రమాలు వెలుగు చూశాయి. ప్రతి పెట్రోల్ బంకుల్లోని మెషిన్లకు నాసిల్స్ అమర్చి వాటి ద్వారానే వాహనాలకు పెట్రోల్ మరియు డీజిల్ పోస్తుంటారు. ఆ నాసిల్స్కు ప్రతి ఏడాది తూనికలు కొలతల శాఖ ద్వారా అప్డేట్ స్టాంపింగ్ చేయించాలి. అలా చేయించాలంటే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి. అందుకే బంక్ యజమానులు ఇది చేయించట్లేదు. ప్రతి ఏడాది నాసిల్స్కి స్టాంపింగ్ అప్డేట్ చేయించకపోగా టెక్నికల్గా ట్యాంపరింగ్ చేస్తున్నట్లు తెలిసింది. టెక్నికల్ ట్యాంపరింగ్ అంటే రీడింగ్ తప్పుగా చూపించేలా కొన్ని చిప్స్ పెడుతూ ఉంటారు. ముందుగా పంపు నుంచి ఎంత మొత్తంలో చమురు వస్తుందో కొలిచే పరికరాల వద్ద రిమోట్ ఆధారిత చిప్ను ఏర్పాటు చేస్తుంటారు. లీటర్ పెట్రోల్కి ఎన్ని మిల్లీలీటర్లను తగ్గించాలన్నది ముందుగానే నిర్ధారించి సాఫ్ట్వేర్ ద్వారా ప్రోగ్రామ్ చేస్తారు. ఆ నిర్ధారిత ప్రాంతానికి వచ్చేలోగా మీటర్ వేగంగా తిరుగుతుంది. అక్రమార్కులు కోరుకున్న మేరకు వారికి చమురు మిగిలిపోతుంది. చూడడానికి పంపులు సీలు వేసినట్లే కనిపిస్తుంటాయి. పైకి మాత్రం రీడింగ్లో అంతా సవ్యంగానే కనిపిస్తుంటుంది. కానీ చాటుగా దోపిడీ యథేచ్ఛగా సాగిపోతుంది. వినియోగదారుడు దీనిని ఎంత మాత్రం గుర్తించలేని పరిస్థితి. చమురు సంస్థల అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు మాత్రం రిమోట్ ద్వారా ఆ చిప్ పనితీరుని నిలిపివేస్తారు. సిటీలో పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలను అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. తూనికలు కొలతల శాఖ అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారని, ఇందుకు బంకుల నిర్వాహకులతో ములాఖాత్ అయి ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సిటీలో నాసిల్ స్టాంపింగ్ చేయించుకోని బంకులపై కేసులు ఏటేటా పెరిగిపోతున్నాయి. సివిల్ సప్లై అధికారులు కూడా తనిఖీలు చేస్తున్నా కేవలం వార్నింగులతోనే సరిపెడుతున్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 850 పెట్రోల్ బంకులున్నాయి. గట్కేసర్, చెర్లపల్లి తదితర ఆయిల్ కంపెనీల డిపోల నుంచి రోజుకి 20 లక్షల లీటర్ల పెట్రోలు, మరో 20 లక్షల లీటర్ల డీజిల్ సరఫరా చేస్తున్నారు. డీలర్లకు కమిషన్ వస్తున్నా కూడా అక్రమాల ద్వారా కూడా కొందరు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. పెట్రోల్ బంకుల నిర్వాహకులు నాసిల్ స్టాంపింగ్ చేయించకుండా ఫీజులు ఎగ్గొడుతున్నారని తమిళనాడులో నేరుగా ఆయిల్ కంపెనీలే ఫీజులను చెల్లిస్తాయి. ఆ తరువాత డీలర్ల నుంచి తిరిగి పొందే విధానాన్ని అమలు చేస్తున్నారు. అలాంటి విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేస్తే నాసిల్ స్టాంపింగ్ ఫీజును ఎగ్గొట్టడానికి ఛాన్స్ ఉండదని కొందరు డీలర్లు పేర్కొంటున్నారు. రిమోట్ చిప్లను ఏర్పాటు చేసి పెట్రోల్, డీజిల్ కొలతల్లో అక్రమాలకు పాల్పడే నిర్వాహకులపై కూడా కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది.